అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పెనుమలపురం బెల్లంగార్లు వీడియో అయితే వెళ్తున్నాం. ఫుల్ వీడియో చూడండి, బాగుంటుంది. అంటే లాస్ట్ టైం వెళ్ళాం కానీ అయితే డిసప్పాయింట్ అయ్యి వచ్చాం. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. బెల్లంగార్లు చూపిస్తాం. దట్టు ఏంటంటే ఉప్పాడ ఇది మన ప్రజెంట్ అయితే ఉప్పాడలో ఉన్నాం. ఉప్పాడ ఇది చూపిస్తాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మనం పెనుమలపురం 15 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. బెల్లంగారు అంటే అక్కడ చాలా ఉన్నాయి. పెనుమలపురం బెల్లంగారులని అక్కడ రావణమ్మ గారు బెల్లంగారులని ఆవిడే ముసలావిడి పాకలో చేస్తుంది. ఆవిడే ఫేమస్. ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇవన్నీ ఓకేనా. చలో ప్రజెంట్ అయితే మనం ఉప్పాడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఉప్పాడ పోర్ట్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తాం కదా. ఉప్పాడ పోర్ట్ అది మనకి రైట్ సైడ్లో ఉందని మీకు చూపిస్తాను. ఉప్పాడ పోర్ట్ ప్రజెంట్ అయితే మనకి ఉప్పాడ పోర్ట్ కొత్తగా ప్రజెంట్ అయితే వర్షం వచ్చేస్తుంది. మా గణేష్ గారు ఎలా గణేష్ ఏంటి మ్యాటర్? బాగుంది. చంద్రబాబు క్లైమేట్ కూడా పొద్దునంతా బిగిడెక్కిపోయి బాడీ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఊరిలాగా బొప్పాయి. కొడుకు నిండుతుంది నాకైతే. గణేష్ గడు అయితే స్టార్ట్ చేస్తుండే బండి. ఇక్కడ నుంచి వర్షం తగ్గింది అనుకుంటున్నాం. బయలుదేరుతున్నాం. జై వర్షం, జై వర్షం. తడిసిపోతుండ్రు గణేష్. కిందగాట పడిపోయాం. సేమ్ గోవాలో ఉంటుంది. ఇలా పెట్టిన సేమ్ గోవాలా సేమ్ ఇదండి. గోవా బీచ్లో ఉంటుంది. ఏ ఊరు గణేష్ ఇది? మచ్చవారపాలెం. కాకినాడ కదా. ఉప్పాడ దాటిన తర్వాత ఇటారా గణేష్. అది కూడా చూసారా, కొబ్బరి చెట్లు, బీచ్. మామూలుగా లేదు అక్కడ. జావర సముద్రమా? మనం ఏటకి వెళ్తారు కదా బోట్లు. బోట్లు వేటకెళ్ళే బోట్లు అక్కడ హ్యాంగ్ చేస్తారు మొత్తం. ఫైనల్లీ అయితే మనం పెనుమలపురం వస్తాం. నేను చూపిస్తాను సార్ అన్న. మా వాడు అయితే బండి అక్కడ పార్కింగ్ చేసాడే. చాలా రద్దీగా ఉంది ఇక్కడ, ఏదో గుడి వల్ల. ఇదే బంగారం గారు బాగా ఫేమస్ అయిన పెనుమలపురం బెల్లంగారు. ఆవిడే అందులో
గారేసి వేసిన తర్వాత ఆ పక్కనేమో బెల్లం ఉంటుంది. ఆ బెల్లంలో వేసిన తర్వాత మళ్ళీ ఆ బెల్లంలో కొద్దిగా పీల్చిన తర్వాత మళ్ళీ ఇందులో వేస్తారు అన్నమాట. ఇందులో వేసిన తర్వాత అప్పుడు సేలింగ్ మొదలెడతారు. మా అమ్మగారి దగ్గర బంగారమ్మ గారు ఆవిడే. చాలా ఫేమస్ పెనుమలపురంలో బెల్లం గారులు అంటే ఈవిడ దగ్గర ఫస్ట్ అన్నమాట. ఆ తర్వాత చాలా షాపులు వచ్చినాయి, కానీ ఈవిడ దగ్గర చాలామంది కొనుక్కున్నట్టుకు వెళ్తారు. వాళ్ళు చాలా ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇక్కడి నుంచి అటుకెళ్ళారని చెప్పి కూడా టాక్ వచ్చింది. బామ్మగారి పిండి ఇందులో వేసి గారెలు ఇందులో వేసి తర్వాత గారెలు కొద్దిగా వేగిన తర్వాత బెల్లంలో వేస్తారు అన్నమాట. వెయిటింగేనా వెయిటింగేనా మీరు అమ్మమ్మ తాతయ్య రాలనా గణేష్ డీజే వెయిటింగా? వెయిటింగ్ గారెలు మళ్ళీ తినాలా అనిపిస్తుంది నాకైతే. బాగున్నాయి, రెడీగా ఉన్నాను. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళని. అన్నయ్య ఆయన చెప్పండి అన్నయ్య, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. బాగుంది, సూపర్ ఉంది. తింటుంటే ఇంకా తినాలండి. గణేష్ గడు నేను రెండో ట్రిప్ తినేస్తున్నాం ఇది గారెలు. బాగున్నాయి నిజంగా చెప్పాలంటే, సూపర్. అంత దూరం నుంచి వచ్చినందుకు వర్తబుల్ అన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి గారెలు మాత్రం. బాగున్నాయి. అదే చదవనారా? ఇచ్చిపడేసిన గారెలు నిజంగా బాగుంది. కొంచెం ఆరి అంటే అప్పటికప్పుడు తీసేస్తున్నారా మామగారు అంటే ఇలా నాకుతుందని ఏమనుకోకండి. బాగుంది, టేస్ట్ బాగుంది. తినగొల్ది తినాలి పెడుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తినగొల్ది తినాలి పెడుతుంది, అందుకంత ఫేమస్. చాలామంది సెలబ్రిటీలు వచ్చి కూడా ఇక్కడ టేస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు అంటే చెప్తుంది విన్నా, మాది అయితే తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ వెళ్ళినాయంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఎన్టీఆర్ ఇక్కడి నుంచి పార్సల్స్ వెళ్ళినాయి అని చెప్పి అన్నారు. మనకు పూర్తిగా మన అంటే రమణమ్మ గారితో ఒకసారి మాట్లాడుతున్నాం. మా రమణమ్మ గారు అసలు ఖాళీ లేరు, అక్కడ వేస్తూనే ఉన్నారు. ఆవిడతో మాట్లాడించిన తర్వాత ఏంటంటే మ్యాటర్ మనం పూర్తిగా చేస్తున్నారో చెప్తాం. ఓకేనా? మొత్తం మన గాలి బలగా ఎప్పటి నుంచి కాబట్టి 40 సంవత్సరాల నుంచి అంటే రమణమ్మ గారు వేస్తున్నారా మీరు? బాగున్నాయండి గాలి అయితే నిజంగా చాలా బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. సెలబ్రిటీలు ఎవరైనా తీసుకెళ్ళారు మీరు? హీరోలు అంటే చిన్న యాక్టర్లు గట్రా ఎవరైనా తీసుకెళ్ళారా? ఎవరో చిన్న యాక్టర్లు రామారావు గారు అందరూ వచ్చినోడేనా? అందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? చిరంజీవి గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు. చిరంజీవి వచ్చాడా? కేసీఆర్ తిన్నాడా? కేసీఆర్ ఓకే. ఈయన చంద్రబాబు నాయుడు జగన్ గారు వచ్చారా? జగన్ వచ్చాడు. క్యారేజీలు అండి. ఓకే, పార్సల్ పట్టుకెళ్ళారు.
పార్సల్స్ ఇక్కడ నుంచి పార్సల్స్ వస్తాయండి. ఓకే, ఇక చాలా మంది ఉన్నారండి రమణం గారు, ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఏంటి దగ్గర చూస్తాను కదా, ఎంత ఒక గంట నుంచి అదే పోతున్నాను, వచ్చినట్టు అయిపోతున్నాయి. రేట్లు ఎలా అండి ఇలాగ అయ్యి? ఓకే, అవి ఎన్ని వస్తాయండి? 6 వస్తాయి అంటారా? ఓకే, ఇంకా అంతే, ఇంకా దాని మించి అన్నీ ఏం లేవా? 100కు 13. ఓకే, ఫైనల్లీ మన వీడియో చూసారు కదండి, మన పెనుమలపురం బెల్లంగారులు. ఈ బెల్లంగారులు అడ్రస్, అదే బెల్లంగారులు అడ్రస్ వచ్చి మన పెనుమలపురం సెంటర్లో, మెయిన్ సెంటర్లోనే ఆ పాపలు ఉంటుంది. ఆవిడే ఫస్ట్ వేసేది, మిగతా అన్నీ అక్కడ మిగతా సెంటర్లో ఉన్నాయన్నీ ఆ తర్వాత వచ్చినాయి. ఆ మామగారు అయితే ఒక 40 years నుంచి చేస్తున్నారంట. అక్కడి నుంచి అయితే సినిమా యాక్టర్లు చాలామంది అయితే వచ్చి తీసుకెళ్ళేవారు. మన చిరంజీవి గారు కానీ, జగన్ గారు కానీ, చాలామంది సెలబ్రిటీలు చాలామంది వచ్చి ఇక్కడ ఇచ్చి తీసుకుని వెళ్తారు. ఇంజ అయితే వేరే స్టేట్ల నుంచి అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నాయి, పార్సల్స్ తీసుకెళ్తాయి. మా కళ్ళ ముందు మేము చూసాం, మా వాడు నేను అయితే. వీడియో అయితే పూర్తిగా చూసారు కదండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు కామెంట్లలోనే, నేనైతే రెక్టిఫై చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. చాలామంది అంటున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు. పర్సనల్గా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు చెప్తున్నారు వీడియోస్ రావట్లేదని. కంటిన్యూగా చేస్తాను వీడియోలు, నాకు టైం అవ్వక నేను వీడియోస్ అన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను. షార్ట్ వీడియో నా ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అలాగే నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్రజెంట్ అయితే మనం అయితే అన్నవరంలో ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా కొండ, అది అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి అండి. వెళ్తే అక్కడ గుడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి అయితే మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోకి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.